హలో గైస్, వెల్కమ్ టు తెలుగు కింగ్స్ వైటీ. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను గైస్. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ పెట్టకపోవడానికి కారణం చాలా ఉంది గైస్. ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి గైస్. కాబట్టి ఇప్పటి నుంచి వీడియోలు పెట్టడం స్టార్ట్ చేస్తాం గైస్. ఈరోజైతే కొద్దిసేపు ఫీఫా ఆడుతున్నాము, ఎందుకంటే వేరే టీం మెంబర్స్ ఎవ్వరు లేరు గైస్ ఫ్రీ ఫైర్ ఆడడానికి. ఫీఫా మీ అందరికీ తెలిసిందే అనుకుంటాం, మంచి స్పోర్ట్, మంచి ఫుట్బాల్ స్పోర్ట్. ఈరోజైతే ఫుట్బాల్ స్పోర్ట్ ఆడుతున్నాము. నేను రిత్విక్ అండ్ మన నిఖిల్ తోటి ఆడుతున్నాము. రాత్రికి ఫ్రీ ఫైర్ వీడియో అయితే పెట్టబోతున్నాము గైస్. ఫ్రీ ఫైర్ వీడియోలో అట్లీస్ట్ 3 ఉంటారు. నేను, నిఖిల్, ఇంకొకరు లలిత్ ఉంటారు. మనమైతే మంచిగా ఆడబోతున్నాము. రాత్రి వీడియో పెట్టబోతున్నాము. ఇన్ని రోజులు వీడియో రానందుకు క్షమించండి గైస్. ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్స్ ఇదంతా వల్ల కొంచెం లేట్ అయింది, లేకపోతే పక్కా వచ్చేది గైస్. ఈ వీడియోని చూస్తూ ఆస్వాదిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మంచిగా కమెంట్స్ చేయండి. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో కమెంట్ చేయండి. ఆ గేమ్ పక్కా రివ్యూ చేసి అంతా చేస్తాము. ఇది మా మాట గైస్. సో గైస్, ఇది చాలా బాగుంటుంది గైస్. ఈ గేమ్ అయితే ఫీఫా అంటే చాలా మందికి తెలుసు ఈ గేమ్, కానీ సపరేట్గా చెప్పనవసరం లేదు. దీన్ని ఎలా ఆడాలో కూడా సపరేట్ ఒక వీడియో చేసి పెడతాం గైస్. మీరు జస్ట్ కమెంట్స్లో కొంచెం మెజారిటీ ఇట్లా చెప్పండి, అంటే మేము వీడియో చేసి పెట్టేస్తాము. ఇప్పుడైతే గోల్ కొట్టేద్దాం గైస్. వెళ్ళిపోతున్నాం మనమైతే. మన వెనకాల వాడు ఉరుకుతున్నాడు. కొట్టాం గాయస్. సో గాయస్, జస్ట్లో మిస్ గాయస్. కొంచెం మనం ఫాస్ట్గా ఉరకలేదు. కొంచెం మన ఓవిఆర్ తక్కువ ఉంది. ఓవిఆర్ తక్కువ ఉండడం కాదు గాయస్, టాలెంట్ ఉండాలి. ఓవిఆర్ ఇవంతా మీకు ఒక వీడియో చేసి పెడతాం గాయస్. ఓవిఆర్ అంటే ఏంటి, ఇలా పెంచుకోవాలి, అంటే ఫుట్బాల్ అసలు ఎట్లా ఆడతారు చెప్తాము. ఫుట్బాల్ అంటే రియల్గా కాదు గైస్, నార్మల్గా. ఎవరైతే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేయండి గైస్. ఏది గెలుస్తుంది అంటున్నారో కూడా అది కూడా కమెంట్ చేసేసేయండి. సో గైస్, మనము గైస్ మళ్ళీ గోల్ కొట్టేసినాం గైస్. అయితే చాలా బాగా ఆడుతున్నాడు. నేను అసలు ఆడట్లేదు, మన చేతులు కదలట్లేదు అసలు. ఎందుకు కదులుతాయి గైస్? మనం ఆడే తీరు అటువంటిది. ఇలానే మనం ఫ్రీ ఫైర్లో కూడా ఆడితే మనం ఆపేవాడు ఉన్నాడు గైస్, ఒక హ్యాకర్ తప్ప. అంటే మిగతా వాళ్ళు ఉన్నారనుకోండి, అది ఏదో అట్లా చెప్పాలి కదా. మీ సపోర్ట్ ఉంటే మనం మళ్ళీ పైకి వెళ్ళింది గైస్. నాది ప్రతిసారి పైకి వెళ్తూనే ఉంటుంది, ఎందుకో అర్థం కాదు నాకు. కొట్టడానికి రానప్పుడు పైకి వెళ్ళాక చూసారా గాయస్, నా ముంగటికి వచ్చి దొంగగాడు గాయస్. దొంగ కాదు గాయస్, అదొక టాలెంట్ గాయస్. అది ఒక టాలెంట్ ఉండాలి దానికి. అబ్బా, అది ఒక పేరు గాయస్. దానికి ఇంత దొంగతనాలు చేసి టాలెంట్ అంటారు. మీకు తెలియదు ఏముంది గాయస్, మీరైతే సపోర్ట్ చేస్తారు. మీరు మంచి సపోర్ట్ చేసి. మన ఫ్రెండ్ కూడా చాలా బాగా ఉరుకుతున్నాడు. నైస్ గాయస్, గోల్ కొట్టేస్తాం గాయస్. వాడు 1 నిమిషం సంతోషపడ్డాడు కొట్టలేదని. కొట్టంగానే షేక్ అయిపోయాడు. మన కాక మంచిగా కొడతాడు గాయస్. మన కాక అంటే కాకే, కేక పుట్టిస్తాడు మన కాక. ఈ మధ్య చాలా యూట్యూబర్స్ చాలా అవన్నీ పెద్ద విషయాలు అవుతున్నట్టున్నాయి. ధనుడైన ఫేస్ రివీల్, మున్నాబాయ్ మ్యారేజ్ చాలా పెద్ద అవుతున్నట్టున్నాయి. మేము కూడా నిజం చెప్పాలంటే ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేసిందే ధనుడైన చూసి గైస్. మిస్ అయిపోయింది. మేము నిజం చెప్పాలంటే మేము కూడా ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేసింది ధనుడైన చూసే గైస్. ధనుడైన లేకపోతే మాకు అసలు ఫ్రీ ఫైర్ అంటే ఏంటిదో కూడా తెలియదు గైస్. ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తుంటే గైస్ ఆ ఫేస్ రివీల్ కోసం. ఆ ఫేస్ ఆ మనిషి చూపేయలేదు గైస్. ఇన్ని సంవత్సరాలు భయపడతా అన్నాడు, కానీ ఇప్పుడు చూపించేసరికి మొత్తం షాక్ అయిపోయింది గైస్. ఫ్రీ ఫైర్ గేమింగ్ ఇది ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాము. గోల్ అయితే కొట్టనియద్దు. పాస్ ట్యాకిల్ కొట్టేస్తాడు గైస్.
ట్యాకిల్ కొట్టు కొట్టాం గైస్. సరే అవుట్ ఆఫ్ ది కోర్ట్ వెళ్ళిపోయింది. ఏమో గైస్ ఈ మధ్య దరిద్రాలు జరుగుతున్నాయి జీవితంలో. కొట్టు ట్యాకిల్ కొట్టు ట్యాకిల్ ట్యాకిల్ కొట్టురా. ఆడడానికి రాదు గైస్, ఆడడానికి రాదు. ఒక వేలో షూట్ కొడదామంటే ఆ వేలో రావట్లేదు అసలు, ఎందుకో అర్థం కావట్లేదు అసలు. ఆడడానికి రానప్పుడు ఏమీ రాదు గైస్. ఈడ ఎట్లా బొర్లుతున్నాడు చూడండి గైస్ నా కాళ్ళ దగ్గరకు వచ్చి బాల్ కోసం. సో గైస్ మనమైతే మన టాలెంట్ అసలు షట్ గైస్, చాలా బాగా నేను ముందుకైతే తీసుకెళ్ళాను. అయ్యో అరే షట్. కొట్టేసారు గాయస్, ఇంకో 2 గోల్ కొట్టేద్దాం, ట్రై చేస్తున్నాం. మీరు కూడా ఎప్పటిగా శ్రీనివాస న్యూజిలాండ్లో ఏది గెలుస్తుందో, ఎవరి మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి, ఈసారి సంవత్సరం మీద ఎక్కువ హోప్సా, అభిషేక్ శర్మనా, మీరే చెప్పేసేయండి. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్లో మెన్షన్ చేయండి. అయ్యో కొట్టేశాడు గాయస్, హెడర్ కొట్టాడు గాయస్. రొనాల్డీన్యో గుండె మీదకి వెళ్ళిపోయింది గాయస్. అది చెప్పాలంటే అసలు వెళ్ళిపోయింది. అన్ని కథలు గాయస్, ఏదో ఒక గోల్ కొట్టి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది గాయస్. రియల్ మ్యాచ్లో ఆడనోళ్ళకి అలాగే అనిపిస్తుంది గాయస్. రియల్ మ్యాచ్లో కొట్టమన్నాడు గాయస్, ఏం కొడతాడు. పార్క్ జీ సంగ్ చూడండి గాయస్, పార్క్ జీ సంగ్ అసలు వాడు కొడితే భూలోకాలే ఊగుతాయి అని అనను, ఎందుకంటే చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు, అందులో మనం ఒకటి. అంత లేదు గైస్, మనం ఒకటి అంటే నేను వర్చువల్గా మాట్లాడుతున్నా గైస్, రియల్ ఫుట్బాల్ కాదు. సో గైస్ ఫుల్ టైం ఇప్పుడు అయిపోతే ఫుల్ టైం అయిపోయింది గైస్. ఈ రోజుకైతే వీడియో ఇంతే గైస్. మీ సపోర్ట్ కోసం, మీ స్నేహం కోసం, ఎవ్రీథింగ్ కోసం థ్యాంక్ యూ గైస్. మా వీడియోలని ఆస్వాదించాలంటే ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫస్ట్ 2 వీడియోస్కి మీ సపోర్ట్ చాలా బాగా వచ్చింది. దాని తర్వాత మేము చాలా తప్పు చేసి చాలా రోజులుగా వీడియో పెట్టలేదు, దానివల్ల చాలా లాస్ వచ్చింది. మొత్తం అందరు సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారు. సో ప్లీజ్ గాయస్ ఇప్పుడు నుంచి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుంచి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. ఇప్పుడు వీడియో ఇంకా మళ్ళీ రాత్రి ఫ్రీ ఫైర్ వస్తుంది, మన ప్లేయర్స్ వచ్చేస్తాడు, లల్లీ బాయ్ వచ్చేస్తాడు. ఇక అయితే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఈ రోజుకి అయితే అంతే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్, గుడ్ బాయ్.